తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను రెబేకా. సాయి కృష్ణది నిజంగా లాకప్ డెత్తే అంటూ తేల్చేసినటువంటి సీట్ అధికారులు. సో ఈయన కేసులో సిఐ నాగరాజ్ని ప్రధాన నిందితుడిగా అయితే పరిగణలోకి తీసుకున్నారు. జూన్ 29న ఏదైతే కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికీ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేసినటువంటి సిఐ నాగరాజు సీట్ అధికారులు ఈయనని కస్టడీకి తీసుకొని క్వశ్చన్స్ అడుగుతున్న క్రమంలో నిజమే నేనే లాకప్ డెత్ చేశాను అనేటువంటి మాట ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. సో కోర్టుకి కూడా హాజరు పరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏవైతే ఆయన చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని సో అసలు ఎక్కడి నుంచి ఏం జరిగింది అనే కోణంలో కూడా చాలా ప్రశ్నల వర్షమే కురిపించినట్లు సీట్ అధికారులు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే నాగరాజు విషయానికి వస్తే సార్ని అడిగినటువంటి తీరులో నిజాన్ని నిర్భయంగా బయట పెట్టేటువంటి నాగరాజుగా తెలుస్తోంది. అయితే సిఐ చేసినటువంటి పనితీరు పైన ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ నెల పైనే గడిచిపోతున్నటువంటి ఈ కేసులో ఇప్పటి వరకు కూడా సాయి కృష్ణ యొక్క ఆచూకీ కూడా ఎక్కడ కనిపించలేదు అంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. తల్లి యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకోలేదు. అసలు ఈ సీన్ లో ఏం జరిగింది అనుకుంటే ఏదైతే మే 9వ తారీఖున సాయి కృష్ణని విజయనగరంలో ఉన్నటువంటి కృష్ణలంకకి తీసుకెళ్ళి వెళ్ళారు. సో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి తీసుకొని వెళ్ళినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. సో అప్పటి నుంచి అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా మొత్తం మాయమైపోయింది. ఇందులో ఒక 2 రోజులు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఆన్ లో ఉన్నట్టు, అందులో మాత్రం ఎక్కడ కూడా సాయి కృష్ణ యొక్క ఆచూకీ మాత్రం తెలియలేదు. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే నాకేమీ తెలీదు అని చెప్పినటువంటి సిఐ నాగరాజు కానీ ఈ కస్టడీకి తీసుకొని సీట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు ఎస్ అవును లాకప్ డెత్ నేను చేశాను అని నిజాన్ని ఒప్పుకున్నారు. కానీ సాయి కృష్ణ యొక్క మృతదేహం కావచ్చు, సాయి కృష్ణ యొక్క డెడ్ బాడీ ఎక్కడుంది అని అంటే ఎలాంటి నోరు విప్పడం లేదు. తప్పు ద్రోవ పట్టిస్తూ ఉన్నటువంటి పనులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే మనకి ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చామో అందులో కూడా ఆయనని లాకప్ లో పెట్టి చిత్తక బాధినంటు వల్లనే ఆ దెబ్బలు తాళలేకనే సాయి కృష్ణ చనిపోయినట్లు కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్లేటు ఫిరాయించి అసలు నాకేమీ తెలియదు, అలాగే సాయి కృష్ణ యొక్క డెడ్ బాడీ ఎక్కడుందో కూడా నాకు తెలీదు అంటూ కూడా ఆయన వినిపిస్తున్నాడు. మల్కాపురం నుంచి తీసుకొని వెళ్ళినటువంటి సాయి కృష్ణ ఇప్పటి వరకు మరి ఆచూకీ కనిపించలేదు. 29కి కోర్టులో హాజరుపరచాల్సినటువంటి ఫుటేజ్ అంతా కూడా మాయం చేసావి. ఎందుకు అనంటే కావాలనే నేను మాయం చేశాను అని కూడా ఎవరైతే మన సిఐ ఉన్నారో నాగరాజు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ క్రమంలో ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి చూసుకుంటూ ఉంటే అంటే అధికారిక పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మనం ఏమన్నా చల్తాహే, ఏదైనా మనం చేయొచ్చు, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవచ్చు అనుకున్నట్టున్నాడు సిఐ నాగరాజు. అంటే ఆయన ఇప్పుడు సాయి కృష్ణ క్రిమినలా లేదు అని అంటే ఆయన ఒక మైనర్ బాలిక పైన అఘాయిత్యం చేశాడా, ఆ అఘాయిత్యం ఒక కేస్ లో వాళ్ళ ఫాదర్ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సీన్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ బ్లేడ్ బ్యాచ్ లో కూడా సాయి కృష్ణ వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ప్లే చేశాడని చెప్పొచ్చు విజయవాడలో ఉన్నప్పుడు. ఈ గొడవలన్నీ కారణంగా స్టేషన్ కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, అన్నెసెసరీగా కొట్టడం, అన్నెసెసరీగా స్టేషన్ లో కూర్చోబెట్టడం, కేసులు ఫైల్ చేయడం, ఆల్మోస్ట్ 23 కేసెస్ పైన సాయి కృష్ణ పైన ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఇక్కడ ఎందుకు అని మల్కాపురంకి తల్లితో పాటుగా వెళ్ళిపోయినటువంటి సాయి కృష్ణని ఆ రోజు మే 9కి ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ 2 రోజుల తర్వాతనే అంటే చాలా దారుణంగా కొట్టారు. నేను చూశానని కూడా తల్లి కూడా చెప్పింది. ఎవరైతే విజయలక్ష్మి ఉన్నారో నా కొడుకుని కొట్టి అంత దారుణంగా పడిపోయినటువంటి స్పృహకోలి పడిపోయిన స్థితిలో కూడా నేను చూశాను. ఇప్పుడు అసలు అక్కడ ఏ ఫుటేజ్ లేదు అంటున్నారు అని కూడా తల్లి నిజంగా మీడియాతో తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ అలాగే చంద్రబాబు సార్ కూడా వెళ్ళి కలవడము, సో ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సిఐ నాగరాజు యొక్క తీరుని అనుమానాస్పదంగానే ఉంది. ఆ అనుమానాస్పదంలోనే 3 రోజుల క్రితం ఇవాళకి 4వ రోజు అంటే నిన్న అరెస్ట్ చేశారు ఆయనని. సో ఎక్కడ కూడా నిజాలనేది ఆయన ఒప్పుకోకపోవడంతో సిటీకి అధికారులకే ఈ కేసునైతే తరలించడం, వాళ్ళ యొక్క ప్రశ్నల వర్షానికి తాళలేక నిజాన్ని ఒప్పుకున్నాడు. మరి ఎక్కడ అంటే విజయవాడలోనే కృష్ణలంకలో ఏదైనా మార్చరీలో పెట్టుంచావా, లేదు అనంటే
ఆయన డెడ్ బాడీని మొత్తాన్ని కూడా బూడిద చేసేసావా, కాల్ చేసేసావా అని చెప్పేసి కూడా, అంటే దహన సంస్కారాలు కూడా నువ్వే కానిచ్చేసావా అనే క్రమంలో కూడా క్వశ్చన్స్ అయితే కురిపించినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆయన ఒప్పుకున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇదే నివేదికని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి సీసీటీవీ ఫుటేజ్ అని అంటే కావాలనే దాన్ని మాయం చేసేసాను అని కూడా చెప్పడం. సో అది కూడా నివేదికలో నమోదు చేసుకొని కోర్టుకి హాజరుపరచాల్సి ఉంది. కానీ ఎక్కడ ఉన్నాడు, డెడ్ బాడీ ఎక్కడ అని అడుగుతుంటే మాత్రం కేసుని తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నటువంటి మాటలు అక్కడైతే నాగరాజు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా మా యొక్క సహనాన్ని పరీక్షిస్తే మాత్రం మా ట్రీట్మెంట్ వేరేగా ఉంటుందంటూ కూడా సీట్ అధికారులు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ఎప్పుడెప్పుడు సాయి కృష్ణ యొక్క ఆచూకీ తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కోణంలో ఆల్మోస్ట్ రాజకీయవేత్తలు కావచ్చు, పెద్ద పెద్ద బడాబాబులు కూడా ఇందులో అంటే ఇన్వాల్వ్ అయ్యున్నారేమో అనే కోణంలో కూడా ఉంది. కాబట్టి అసలు ఎవరు ఇందులో ఉన్నారు అంటే దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, అసలు ఏం చేసుంటారు, వాళ్ళ చెప్పిన తీరు ప్రకారమే సిఐ నాగరాజు చేసుంటాడు. ఎందుకంటే నాగరాజు యొక్క ఆస్తుల గనక మనం చూసుకుంటే దాదాపుగా 200 కోట్లకు పైగా ఆయన యొక్క ఆస్తులు ఉంటాయి. అంటే ఒక సిఐకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి ఉంటాయి? ఎన్నో పెద్ద పెద్ద కార్లు, ల్యాండ్ పేపర్స్ అన్ని వీళ్ళ పేరు మీదే ఇన్ని ఉన్నాయి అని అంటే అక్రమాలు చేయకుండానే, దందాలు చేయకుండానే, వీటిని నడపకుండానే ఈయనకి ఆస్తులు వచ్చుంటాయని కొంతమంది వెటకారం కూడా మాట్లాడుతున్నారు అనుకోండి. అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పుకోవచ్చు మనం. బట్ నిజంగానే ఒకసారి మాట్లాడుకుంటే అదే కారణం అయి ఉండొచ్చు కదా. సో ఎందుకనంటే ఒక సీఏగా అవును, సాయి కృష్ణ గురించి మాట్లాడుకుంటే ఆయనను తీసుకెళ్లి లాకప్ డెత్ చేసే రైట్ డెఫినెట్ గా ఏ అధికారికి లేదు. ఎందుకంటే అది చట్టం ప్రకారం వెళ్ళాలి. అవును, ఒకవేళ ఇదే పరంగా మనం చూసుకుంటే మైనర్ బాలికను చేసిన క్రమంలోనే కేసు కట్టుంటే దానికి ఛార్జ్ షీట్ పెట్టాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ శిక్ష వెయ్యాలి, ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అంతేగాని మెజిస్ట్రేట్ చెప్పకుండా వీళ్ళంతట వీళ్ళు దాన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి లేదు. అదే క్రమంలో చూసుకుంటే ఇప్పుడు విజయవాడలో చూసుకుంటే ఎవరైతే బ్లేడ్ గ్యాంగ్ ఉందో ఆ మధ్య ఈయనని అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజులకే చందు అనే వ్యక్తి కూడా వాళ్ళ పైన వాళ్ళ డాడీ పైన ఆయన పైన బ్లేడ్ తోటి గొంతులు కోసేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా కఠినంగా ఉంటే హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసినటువంటి తీరు మనం విన్నాం. అంటే ఆయన అరెస్ట్ చేయగానే వాళ్ళు రెచ్చిపోయారు, బ్లేడ్ గ్యాంగ్స్ అని చెప్పి మాట్లాడారు. ఆ బ్లేడ్ గ్యాంగ్ ని ఓకే అరెస్ట్ చేస్తుంటే మనిషి అంతట్లో కూడా 100 క్వాలిటీస్ ఉంటే 100లో 100 మంచి ఉండాలనే లేదు కదా. ఇది కూడా ఒక మంచి అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పేసి ఇప్పుడు విజయవాడ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేశారని చెప్పి ఒక మనిషి ప్రాణం తీసే అవకాశం ఉందంటారా? అస్సలు లేదు. అలాంటప్పుడు అందులో ఇంకొక పర్సన్ కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నన్ను ఇలా నేనున్నాను, సాయి కృష్ణని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కొట్టినప్పుడు నేను చూశాను, నన్ను చంపినా పర్వాలేదు అని చెప్పి ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోనైతే ఆ మధ్య రిలీజ్ చేశాడు. మీకు గుర్తుందో లేదు. అంటే ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ నిజం ఒప్పుకోలేదు అన్నట్టుగా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడుందో తెలియదు అన్నాడు, కానీ లాకప్ డెత్ చేశాను అంటున్నాడు. అంటే చేశాడా చేయలేదా? ఒకవేళ చేస్తే డెడ్ బాడీ ఎక్కడుంది, బయటకు తీసుకురావాలి. అది మాత్రం తెలియట్లేదు. ఎందుకనంటే ఇంకెంత దారుణంగా హతమార్చుకుంటారు. నిజంగానే లాకప్ డెత్తా, లేదంటే ఎవరికైనా సరే కోపం ఉన్నటువంటి వ్యక్తులు ఈయనకి సుపారీ ఇచ్చి చేసుంటారా అనే గ్రౌండ్ కూడా దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ సిఐ నాగరాజే అవును సాయి కృష్ణని నేను లాకప్ డెత్ చేశాను అని ఫైనల్ గా అయితే ఒప్పుకున్నాడు. కానీ సాయి కృష్ణ యొక్క డెడ్ బాడీ ఎక్కడుంది అన్నది మాత్రమే చెప్పట్లేదు. సో అది కూడా త్వరలోనే తెలుసుకుని 29th కి కోర్టుకి మేము హాజరుపరుస్తాము అంటే సీట్ అధికారులు వెల్లడి చేశారు. చూద్దాం మరి ఇంకా సాయి కృష్ణ యొక్క డెడ్ బాడీ ఎక్కడుంది. ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడేమోనని ఒక చిన్న హోప్ ఉండేది. బట్ అది కూడా లేదు. కన్ఫర్మేషన్ గా తేల్చి చెప్పేశాడు లాకప్ డెత్ అయిపోయింది అని. సో ఆయన యొక్క డెడ్ బాడీ అయినా మరి వాళ్ళ తల్లికి ఇస్తారా, లేదా కనీసం వాళ్ళ తల్లి అడిగినట్టు నా కొడుకు బూడిదైనా నాకు అందించండి అని అడిగినటువంటి తీరు నిజంగా కంటతడి పెట్టిస్తుంది. ఏ తల్లికి ఆ కొడుకు ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ ఆ తల్లికి కొడుకే కదా ఖచ్చితంగా. మరి తీరుతుందా లేదా అనేది 29th కి తెలుస్తుంది. చూద్దాం మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా. మళ్ళీ కలుస్తాం, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.